హాయ్ హలో అండి. బ్రెడ్ చికెన్ చీజ్ బ్రెడ్ అండి. ఎంత యమ్మీగా చీజ్ చూడండి ఎంత బాగా సాగుతుందో. చాలా యమ్మీగా టేస్టీగా ఫ్రెష్గా ఉందండి చికెన్ చీజ్ కూడా. ఈ విధంగా బ్రెడ్ను మనం కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని అందులో ఉన్నది మొత్తం ఇట్లా డొప్పలాగా ఖాళీగా చేసేసుకోండి. నేను చూపించిన విధంగా మొత్తం ఈ విధంగా లోపల బ్రెడ్నంతా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి లోపలదంటే ఇట్లా ప్రెస్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బ్రెడ్. లేకపోతే చిన్న చిన్నగా తీసేసుకున్న అయిపోతాయి. ఈ విధంగా ఈ షేప్లో చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఒక్క 1 టేబుల్ స్పూన్ నూనె చాలండి. మంచిగా ఇందులో వాటర్ కూడా వచ్చేసాయి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసేసుకోండి. నేను చూపిస్తున్న మసాలా మొత్తం ఏంటేంటివంటే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, మా పెరి పెరి మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ మంచిగా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చీజ్ వేసుకోండి, మైనీస్ వేసుకోండి. వైట్ మైనీస్ మసాలా కాకుండా వైట్ మైనీస్ దొరుకుతుంది. అది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెండింటిని 1 మినిట్ సిమ్లో ఎంపుకున్న తర్వాత చూడండి చీజ్ ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో. బ్రెడ్లో ఈ విధంగా చీజ్ను మనం ఫ్లాట్ చీజ్ దొరుకుతుంది కదా, అది కట్ చేసుకొని పెట్టుకొని మనం చికెన్ ఫిల్ చేసుకొని పైన మొత్తం చీజ్ మంచిగా తురుముకొని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో మంచిగా మనం వాటర్ వేసేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ చీజ్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ ప్లేట్కి మంచిగా బటర్ రాసేసి చీజ్ను ఒక్క 2-3 మినిట్స్ అండి ఈ విధంగా కుక్ చేసుకుంటే చాలు. చీజ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, కుక్ అవుతుంది అనమాట. ఎమ్మి టేస్టీగా అవుతుంది అనమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో చీజ్ ఎమ్మీగా చాలా ఫ్రెష్గా. టేస్ట్ కూడా అండి అద్దిరిపోయింది, ఫ్రెష్గా ఉంది చీజ్ మాత్రము. ఎంత ఎమ్మీగా ఉందో రెస్టారెంట్ లాగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. పిల్లలైతే ఇష్టంగా ఇట్లా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత కమ్మగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ.